10,000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి మహర్దశ పట్టబోతుంది. ఒక అతిపెద్ద సమస్య తీరడం ఖాయం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా మహర్దశ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మహర్దశ కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక అతిపెద్ద సమస్య అయితే తీరుతుందని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారి ఈ సమయంలో అధిక శాతం ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి ఏవైతే శత్రుబాధలు కానీ లేదా ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గించుకోవడానికి ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా దైవారాధనలో కూడా సమయాన్ని గడుపుతారు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారంలో అనుకున్న రీతిలో లాభాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే పాత పార్ట్నర్షిప్ల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడినట్లయితే అవన్నీ తొలగిపోవడం, కొన్ని పార్ట్నర్షిప్లు రద్దయి కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ మాసంలో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా వ్యాపార ప్రారంభాలు కానీ లేదా పెట్టుబడులు కానీ పెట్టదలుచుకున్నారో అటువంటి వారు మీ యొక్క పనులు మరింత వేగవంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయం మీకు ఈ పనులకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా వెతుక్కోవడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాలు, విలాసాలు, వస్త్రాలు, ఆభరణాలు, అలానే గృహానికి అవసరమైన కొన్ని రకాల ఖరీదైన గృహోపకరణాలు మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. సేవింగ్స్ అనేవి మాసంలో తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే చేసే కొన్ని ఖర్చులు అనవసర వ్యయాలుగాను మరికొన్ని అవసర వ్యయాలుగాను ఉంటాయి. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా ఇతరులపై వ్యామోహం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు విద్యపై సమయాన్ని కేటాయించకుండా ఇతర వ్యక్తులపై లేదా వ్యసనాలపై వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతుంది. అలానే తరచూ కోప్పడుతూ ఉంటారు. గురువులు కానీ పెద్దలు చెప్పిన మాటలు కానీ అస్సలు వినడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పడం, చెడు స్నేహాలకు ఎక్కువగా ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులు కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీని కొరకు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. గురువారం దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవడం, అలానే సాయినాథుని ఆరాధన చేసుకోవడం ద్వారా విద్యార్థులకు అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. విద్య పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారు మొదటి నుంచి కూడా ప్రారంభాలు ప్రయత్నించుకోవడం మంచిది. చివరి క్షణంలో మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి గతంతో పోలిస్తే ఈ సమయం కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కానీ పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. పై స్థాయి అధికారులకి మీకు అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా కొంతమంది తోటి ఉద్యోగస్తులు మీ యొక్క అభివృద్ధికి కానీ లేదా మీ యొక్క ఒత్తిడిలో కానీ మీకు ఎంతో సహకారంగా ఉంటూ ప్రతి సమస్యలో కూడా మీకు సరైన సలహాలు ఇస్తూ
మీ యొక్క అభివృద్ధిని కోరుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల గురించి చూసినట్లయితే చెరువుల వ్యాపారంలో అనుకూలంగానే ఉండబోతుంది. రొయ్యల చెరువులు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. చేపల చెరువులకి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందడం జరుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ సంప్రదించుకోవడం మంచిది. మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంతమంది వాటిని ఏకీభవించగా అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లయితే వివాదాలకు తావుండదని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఇతర వ్యక్తుల ప్రవేశం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ తల్లిదండ్రులు కానీ లేదా తోబుట్టువులు, స్నేహితులు ఎవరైనా మీ విషయాల్లోకి ప్రవేశించినట్లయితే మీ వివాదాలు పెద్దవయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు మీరే పరిష్కరించుకోవడం మంచిది. ఈ రాశివారు ఎవరికి కూడా దయచేసి మాట అయితే ఇవ్వకండి. ఈ సందర్భాల్లో మీరు ఇచ్చిన కొన్ని మాటలు చేయవలసి మీరు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. ఇచ్చిన మాట తప్పలేక చేయగలిగిన పరిస్థితి మీ చేతిలో లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా మీకు కుదరదని చెప్పేసుకోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా గతంతో పోలిస్తే ఈ మాసంలో అనుకూలంగానే ఉండబోతుంది. విజయానికి చేరువలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజాదరణ సంపాదించుకుంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. అలానే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఆరోగ్యపరంగా కొంచెం నీరసించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాసంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైతే వివాదాలు కోర్టులో ఉన్నాయో తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపార రీత్యా కానీ లేదా వ్యక్తిగత అవసరాల మేరకు నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే స్త్రీలు కూడా ఈ మాసంలో అధిక వ్యయాలు జరుపుతారని చెప్పుకోవచ్చు. అలంకరణ ఆభరణాలపై, వస్త్రాలపై, అలానే వెండి, బంగారం మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ మాసంలో శివుని అభిషేకం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.